హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆక్సిజన్ ప్లాంట్స్. ఆక్సిజన్ ప్లాంట్స్ అంటే ఏంటో అనుకుంటున్నారా? మన చుట్టుపక్కల ఉండే కలుషితమైన గాలిని పీల్చుకొని మనకి ఆక్సిజన్ సప్లై చేసే మొక్కల్ని ఆక్సిజన్ ప్లాంట్స్ అంటారు. ఇప్పుడు అయితే బాగా పొల్యూషన్ పెరిగిపోయింది. ఇంకా సిటీలో అయితే చాలా ఎక్కువగా ఉంది పొల్యూషన్. వాటిని నివారించుకోవడానికి అయితే మనం ఆక్సిజన్ ప్లాంట్స్ని పెంచుకోవాలి. వీటిని పెంచుకోవడానికి అంత స్పేస్ కూడా అవసరం ఏమి ఉండదు. నార్మల్గా అయితే ఇంట్లో గోడల పైన బాల్కనీలో కూడా పెంచుకోవచ్చు. ఈ మొక్కలు కూడా చూడడానికి చాలా అందంగా ఆకర్షణీయంగా కూడా ఉంటాయి. లెట్ గెట్ ఇన్ టు ది వీడియో. మనకు ఆక్సిజన్ అందించే మొక్కలు ఏంటో ఇప్పుడు చూద్దాం. నార్మల్గా అయితే అందరూ ఇంట్లలో ఇండోర్ ప్లాంట్స్ డెకరేషన్ కోసమే పెంచుకుంటారు. కాకపోతే మనం ఇండోర్ ప్లాంట్స్ పెంచుకునే ప్లేస్లో ఆక్సిజన్ ప్లాంట్స్ని పెంచుకున్నాం అనుకో, మన చుట్టుపక్కల ఉండే గాలిని ప్యూరిఫై చేసి మనకి ఆక్సిజన్ని రిలీజ్ చేసింది ఈ ఆక్సిజన్ ప్లాంట్స్ని పెంచుకోవడం వల్ల. అంటే ఆక్సిజన్ ప్లాంట్స్ అంటే స్పెషల్గా ఏంటి అనుకుంటున్నారా? అంటే నార్మల్గా అయితే అన్ని ప్లాంట్స్ అయితే కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని మనకి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. అన్నీ అలానే చేస్తాయి. కాకపోతే ఇంకా డౌట్ ఏంటంటే మీకు, అన్ని ప్లాంట్స్ ఒకే విధంగా ఆక్సిజన్ని రిలీజ్ చేయవు. కొన్ని మొక్కలు అయితే మార్నింగ్ టైంలో ఆక్సిజన్ రిలీజ్ చేసి నైట్ టైంలో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి. ఇంకా కొన్ని మొక్కలు అయితే రిలీజ్ చేసే పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది, ఆక్సిజన్ రిలీజ్ చేసే పర్సంటేజ్. అందుకనే ఆక్సిజన్ ప్లాంట్స్ అనేవి సపరేట్గా ఉంటాయి అన్నమాట. అందులో కొన్ని మనం ఈరోజు వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ప్లాంట్ వచ్చేసి మనీ ప్లాంట్. మనీ ప్లాంట్ని ఇంట్లో పెంచుకోవడం వల్ల మన చుట్టూ ఉండే పరిసరాలు పాజిటివ్ ఎనర్జీతో ఉంటాయి. మనీ ప్లాంట్ 24 hours మనకి ఆక్సిజన్ రిలీజ్ చేస్తూనే ఉంటుంది. ఎయిర్లో ఉండే ఫార్మాల్డిహైడ్, బెంజిన్, కార్బన్ మోనాక్సైడ్ వంటి హార్మ్ఫుల్ వాయువులను పీల్చుకొని మనకి ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి స్పైడర్ ప్లాంట్. స్పైడర్ ప్లాంట్ని ఎక్కువ ఇండోర్ ప్లాంట్గా పెంచుకుంటారు. ఇంట్లో ఉండే అపరిశుభ్రమైన గాలిని పీల్చుకొని మనకి ఎయిర్ని ప్యూరిఫై చేసి మనకి ఆక్సిజన్ని ఎక్కువ మొత్తంలో సప్లై చేస్తుంది. ఎయిర్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్, జిలిన్ వంటి వాయువులను కూడా వేగంగా పీల్చుకుంటుంది. దీన్ని పీల్చుకొని ఎక్కువ మొత్తంలో మనకి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే, దీన్ని స్ట్రెస్ని తగ్గించే ప్లాంట్గా కూడా చెప్పుకుంటారు. ఎందుకంటే ఇది చూడడానికి చాలా అందంగా ఆకర్షణీయంగా కూడా ఉంటుంది. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి అరెకా ఫామ్. ఈ అరెకా ఫామ్ గురించి చెప్పాలంటే దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మనకి ఎయిర్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని మనకి ఆక్సిజన్ని సప్లై చేస్తుంది. ఇంకా ఈ అరెక మెయిన్ థింగ్ ఏంటంటే, గాలిలో ఉండే కాలుష్యకారక వాయువులన్నింటినీ ఇది పీల్చుకుంటుంది. గాలిని బాగా ప్యూరిఫై చేసింది. ఎక్కువ క్వాంటిటీలో ఆక్సిజన్ని రిలీజ్ చేసింది. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ అరెక ఫామ్ అనే ప్లాంట్ని ఇంట్లో పెంచుకోవడం వల్ల మనకి నర్వస్ సిస్టమ్ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. ఈ మొక్కనైతే చాలా మంది ఇంటి గుమ్మం ముందు అయితే చాలా మంది పెంచుకుంటారు. ఎందుకంటే చూడడానికి చాలా లుక్ ఉంటుంది. ఎయిర్ని కూడా ఎక్కువ మొత్తంలో ప్యూరిఫై చేసి మనకు ఆక్సిజన్ సప్లై చేసింది కాబట్టి ఈ మొక్కను పెంచుకోవడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి గెర్బరా డైసీ అండి. మొక్కల ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. అంతేకాకుండా ఎక్కువ మొత్తంలో కూడా ఇది ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. వీటి ప్రత్యేకత ఏంటంటే, ఇది నైట్ టైంలో కూడా ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది ఎక్కువ మొత్తంలో. అంటే కొన్ని ప్లాంట్స్ అయితే నైట్ టైం ఆక్సిజన్ని రిలీజ్ చేయవు, మార్నింగ్ టైమే రిలీజ్ చేస్తాయి కదా. ఈ మొక్క స్పెషాలిటీ అంటే నైట్ టైం కూడా ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ని రిలీజ్ చేసింది. అదే దీని స్పెషాలిటీ వచ్చేసి. అందుకే చాలామంది ఇంట్లో పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి స్నేక్ ప్లాంట్ అండి. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి స్నేక్ ప్లాంట్ బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ మొక్కగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మొక్క చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. అంటే చూడడానికి చాలా లుక్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంట్లో ఉండే కలుషితమైన గాలిని శుద్ధి చేసి ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. ఇంకా గాలిలో మనకు హార్మ్ఫుల్ వాయువులు చాలా ఉంటాయి కదా, ట్రైక్లోరోఇథిలిన్స్, నైట్రోజన్ లాంటి వాయువులను పీల్చుకొని ఎక్కువ మోతాదులో మనకు ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. అందుకే దీన్ని బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ అని కూడా అంటారు. నాసా వాళ్ళు కూడా బెస్ట్ ఎయిర్ ప్యూరిఫై మొక్కగా సెలెక్ట్ చేశారనమాట. వాళ్ళు ఇండోర్ ప్లాంట్స్ అందరూ పెంచుకుంటారు. ఆ ప్లేస్లలో ఇంకా ఇట్లా ఆక్సిజన్ ప్లాంట్స్ని పెంచుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ వస్తాయి. అంటే ఆక్సిజన్ని రిలీజ్ చేస్తే చూడడానికి అందంగా ఉంటాయి, చాలా హెల్తీ లైఫ్ని కూడా మెయింటైన్ చేయవచ్చు. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి బెస్ట్ ప్లాంట్ అండి. అంటే తులసి మొక్క అండి. తులసి మొక్క కామన్గా అయితే అందరి ఇళ్లలో ఉంటుంది. ఎందుకంటే మనం తులసి మొక్కకు పూజలు చేస్తాం. దేవుడి ప్రతిరూపంగా చూసుకొని మనం తులసి కోటకు చాలా మంది పూజలు చేస్తుంటారు. తులసి మొక్కను మామూలుగా అందరం ఇంట్లో పూజ చేయడానికి పెంచుకుంటామని తెలుసుగా. ఇంకా దీని మెయిన్ థింగ్ ఏంటంటే, తులసి మొక్క మనం పెంచుకునే మొక్క రోజుకి 20 గంటల పాటు మనకి ఆక్సిజన్ రిలీజ్ చేసింది. తులసి మొక్కలో చాలా ఔషధ గుణాలు ఉంటాయండి. దీన్ని పెంచుకోవడం అంటే అందరూ నార్మల్గా పూజలు చేస్తామని తెలుసు, కానీ దీనిలో ఇన్ని ఉంటాయని ఎవరికి తెలియదు. అందుకే దీన్ని క్వీన్ ఆఫ్ హెర్బ్గా అంటారు. అలాగే మనకి గాలిలో ఎయిర్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ వంటి ప్రమాదకరమైన వాయువులను పీల్చుకొని మనకి ఆక్సిజన్ని రిలీజ్ చేసింది. మనం కనుక మన ఇంట్లో తులసి మొక్కను పెంచుకుంటే మన చుట్టూ ఉండే పరిసరాలనే
చాలా శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుతుంది. దీని నుంచి వచ్చే గాలి అనేది అయితే మన మైండ్కి అనేది చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది తులసి మొక్కని ఇంట్లో ఉంచుకోవడం వల్ల. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి కలవంద చెట్టు అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఎందుకంటే నార్మల్గా అందరూ గుమ్మానికి కూడా కట్టుకుంటారు దాన్ని. ఇంట్లో కూడా ఇది కట్టుకుంటే దోమలు కూడా రావని చాలా మందికి తెలుసు. ఈ కలబందని చాలా మంది ఫేస్ ప్యాక్ లాగా జెల్స్ లాగా చాలా యూజ్ చేస్తుంటాము. అందుకే కలబందని అందరూ గుమ్మానికి కట్టుకుంటారు. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎందుకంటే మనం ఇంట్లో వాడే ఫ్లోర్ క్లీనర్స్, డిటర్జెంట్లో ఉండే ఫార్మాల్డిహైడ్, బెంజిన్ లాంటి వాయువులను కూడా దీని ఆకులు పీల్చుకుంటాయి. దీన్ని మనం ఇంట్లో పెంచుకోవడం వల్ల చాలా ఫుల్గా ఉంటాయి కదా ఇవి డిటర్జెంట్లో ఉండే కెమికల్స్ కానీ ఫ్లోర్ క్లీనర్స్లో కానీ వాటిలోని విషవాయువులోని వీటి ఆకులకు పీల్చుకునే గుణం ఉంటుంది. అందుకే కలబందని అందరూ ఇంట్లో పెంచుకుంటారు. నార్మల్గా అయితే వాటర్ యూసేజ్ కూడా అంత అవసరం ఏమి ఉండదు, హ్యాపీగా పెంచుకోవచ్చు దీన్ని అయితే. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి వీపింగ్ పిగ్. ఈ వీపింగ్ పిగ్ని బోన్సాయి మొక్క అని కూడా అంటారు. ఇది నాసా వాళ్ళు గుర్తించిన బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ మొక్క అని చెప్పొచ్చు. ఇది పైకస్ రకానికి చెందిన మొక్క. చిన్న కుండీలో కూడా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. అది చూడడానికి చాలా అందంగా ఉంటుంది. చిన్న వాల్స్ మీద డెకరేషన్ కోరి సోఫా సెట్ పక్కన, విండోస్ పక్కన కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే చూడడానికి చాలా క్యూట్గా కూడా ఉంటుంది చెట్టు. దీనివల్ల మన చుట్టూ ఉండే ఫార్మాల్డిహైడ్, జైలిన్, టోలిన్ లాంటి హార్మ్ఫుల్ వాయువులను కూడా ఇది పీల్చుకొని మనకి ఎయిర్ని ప్యూరిఫై చేసి మనకు ఆక్సిజన్ని ఎక్కువ మొత్తంలో రిలీజ్ చేస్తుంది. అసలు ఇప్పుడు కరోనా టైం కదండి, చాలామంది ఆక్సిజన్ లేక పెళ్లి మీద చాలామంది సఫర్ అవుతున్నారు. ఇప్పటి నుంచి అయినా మనం అందరం ఇండోర్ ప్లాంట్స్ పెంచుకునేటప్పుడు ఈ ప్లాంట్స్ అనే కాదు, ఇంకా ఆక్సిజన్ ప్లాంట్స్ ఇంకా ఏమైనా ఉన్నా మీకు తెలిసినవి ఉన్నా కూడా అవైనా పెంచుకోండి. కాకపోతే ఆక్సిజన్ ప్లాంట్స్ పెంచుకోవడానికి మెయిన్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. వాటి వల్ల మన చుట్టూ ఉండే పొల్యూట్ ఎయిర్ మొత్తం శుద్ధి చేస్తుంది. ఇంట్లో చెట్లు ఉంటే కూడా చాలా మైండ్కి అనేది ఆ పీస్ఫుల్నెస్ వేరేలాగా ఉంటుంది కదా. అందుకే నేనైతే రిఫర్ చేశాను ఆక్సిజన్ ప్లాంట్స్ అందరూ ఇంట్లో పెంచుకోవాలని. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీ లైక్ చేయడం వల్ల నాకు ఒక ఎంకరేజ్మెంట్ అనమాట. నేను ఇంకా మీకోసం ఇలాంటి వీడియోలు చేయడానికి ఇంకా ట్రై చేశాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్ని నోటిఫికేషన్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.